This is my Madhu. Please like, comment, share and subscribe this YouTube channel. And bell button ఒకటి మాత్రం మర్చిపోకండి. Good luck. అరుణాచలం టెంపుల్ అంటే మన అందరికీ తెలిసిందే. మన భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన దేవాలయాలలో ఈ అరుణాచలం టెంపుల్ కూడా ఒకటి. ఇది పంచభూత లింగ క్షేత్రాలలో ఒకటి అని కూడా చెప్పుకోవచ్చు మనం. ప్రపంచంలో అతిపెద్ద దేవాలయాలలో ఈ అరుణాచలం దేవాలయం కూడా అతిపెద్ద దేవాలయం అనే చెప్పుకోవచ్చు. ఇది దాదాపుగా ఒక 25 ఎకర్స్లో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఈ టెంపుల్కి మొత్తం 4 రాజగోపురాలు ఉంటాయి. మన దక్షిణ భారతదేశ 5 ప్రధాన శైవ దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ టెంపుల్ని 9వ శతాబ్దంలో చోళులు నిర్మించారట. ఈ టెంపుల్ని ఇక్కడ శివుడు అగ్నిలింగంగా రూపాంతరం చెందాడనమాట. అరుణాచలం అంటే ఒక అర్థం కూడా ఉంది. అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ అంటారు. అంటే ఎర్రని కొండ అని అర్థం. ఈ కొండపైన శివుడు అగ్నిలింగంగా రూపాంతరం చెందారు కాబట్టి ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణ చేస్తే, అంటే గిరి ప్రదక్షిణ చేస్తే ఆ సాక్షాత్తు ఆ పరమశివుడి చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసినట్టు అని మన పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఇక్కడ గిరి ప్రదక్షిణకు అంత ఇంపార్టెన్స్ ఉంది. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే చాలా చాలా మంచిది. ఈ కొండ టోటల్ సరౌండింగ్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ కొండ చుట్టూ మనం ప్రదక్షిణాలు చేసేటప్పుడు మనము చెప్పులు వేసుకోవద్దు. చెప్పులు లేకుండానే నడవాలి. సో మనం నడుచుకుంటూ అయినా వెళ్ళొచ్చు, లేదా నడవలేని వారికి కానీ ముసలి వాళ్ళకి కానీ ఆటోలు కూడా ఉంటాయి, ట్యాక్సీస్ ఉంటాయి. ఆటోకి అయితే 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మన కారు ఉంటే మన కార్లో కూడా మనము ప్రదక్షిణ చేయొచ్చు అన్నమాట. అయితే మనం నడుచుకుంటూ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు మన దగ్గర ఎలాంటి లగేజ్ ఉండకపోతే బెటర్. ఎందుకంటే అంత దూరం నడవాలంటే చాలా కష్టం కదా. జస్ట్ మనం ఒక వాటర్ బాటిల్ ఒకటి పట్టుకొని వెళ్తే అయిపోతుంది. మనము గిరి ప్రదక్షిణ ఎప్పుడు చేయడానికి బెస్ట్ టైం అంటే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ మనం 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తే 12-1 లోపు మనము కంప్లీట్ చేసుకోవచ్చు. లేదా ఎర్లీ మార్నింగ్ మనము 2 o'clock స్నానాలు అవన్నీ చేసేసుకొని 2 o'clock మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తే కనుక ఎర్లీ మార్నింగ్ 8 to 9 లోపు ప్రదక్షిణ మొత్తం అయిపోతుంది. ఎందుకంటే డే టైంలో చేస్తే కనుక ఎండకు కాళ్ళు కాలుతూ ఉంటాయి, తర్వాత స్టెయిన్ కూడా అవుతారు. సో అందుకని ఈవినింగ్ టైం కానీ నైట్ టైం కానీ ప్రదక్షిణాలు చేస్తే మాత్రం చాలా బెటర్. మనము నైట్ టైం గిరి ప్రదక్షిణ చేసుకోవడం వల్ల కొన్ని డిస్అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. అది ఏంటి అంటే సపోజ్ మనము నైటు 12 o'clock 1 o'clock మనకు గిరి ప్రదక్షిణలో 8 శివలింగాలు ఉన్నాయన్నమాట. అయితే ఆ 8 శివలింగాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్స్. ఆ శివలింగాలను దర్శించుకోవడం వల్ల మనకు చాలా చాలా మనకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా దోషాలు ఉన్నా ఆ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే మనకు ఒక్కొక్క శివలింగాన్ని మనము దర్శనం చేసుకుంటే ఒక్కొక్క ప్రతిఫలం కూడా ఉంటుంది. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో అందుకనే మనం ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఆ టైంలో మనం దర్శనానికి మనం గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే ఈ లోపు మార్నింగ్ 5 o'clock నుంచి అన్ని శివలింగాల టెంపుల్స్ ఓపెన్ చేస్తారు కాబట్టి మనము ఆ శివలింగాలను మనము దర్శనం చేసుకోవచ్చు. అది మనకు చాలా చాలా అడ్వాంటేజ్. నైట్ చేయడానికి డే చేయడానికి ఇది చాలా తేడా ఉంటుంది. మనం ఇప్పుడు గిరి ప్రదక్షిణకు బయలుదేరే ముందు వాటి విశేషాలు తెలుసుకునే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. అంత మంచిగా జరుగుతుంది. అరుణాచల గిరి ప్రదక్షిణలో మొదటిగా మనము దర్శించుకోవాల్సిన లింగం ఏది అంటే ఇంద్రలింగం. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే మెయిన్ టెంపుల్ నుండి జస్ట్ ఒక 4 లాంగ్ డిస్టెన్స్లో ఇంద్రలింగం ఉంటుంది. ఈ టెంపుల్ మనం అబ్జర్వ్ చేస్తే తప్ప మనకు ఇది టెంపుల్ అన్న విషయం మనకు తెలియదు. ఎందుకంటే ఇది షాప్స్ మధ్యలో ఈ విధంగా ఉంటుంది. సో మనము అక్కడి నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో మనం అబ్జర్వ్ చేసుకుంటూ రావాలి. ఈ శివలింగాన్ని దేవేంద్రుడు ప్రతిష్టాపించారట. ఈ శివలింగాన్ని మనం దర్శనం చేసుకోవడం వల్ల ఆయుష్ అనేది పెరుగుతుందట. అలాగే జాబ్స్ లేని వాళ్ళకి, జాబ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి కూడా అవన్నీ సాల్వ్ అయిపోతాయట ఇక్కడ ఈ ఇంద్రలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే. గిరి ప్రదక్షిణలో రెండవదైన
అగ్నిలింగం దారి ఇటు వెళ్ళాలి ఈ టెంపుల్కి. ఇక్కడ నుంచి మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ లెఫ్ట్లో ఆటో వస్తుంది కదా, అటు రైట్లో వెళ్తే అగ్నిలింగం ఉంటుంది టెంపుల్. ఈ అగ్నిలింగ క్షేత్రానికి చంద్రుడు అధిపతి. సో మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా ఉంటే, మనకు ఏదైనా దోషాలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. అలాగే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం వల్ల సడన్ యాక్సిడెంట్స్ కానీ సడన్గా ఏవో మనకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే. సో అలాంటివన్నీ కూడా తగ్గిపోతాయి ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే. మధ్యలో ఇక్కడ కుమారస్వామి టెంపుల్ వస్తుంది. ఇక్కడ కుమారస్వామిని కూడా దర్శనం చేసుకొని మళ్ళీ మన ప్రయాణాన్ని మొదలుపెట్టాలి. నెక్స్ట్ మూడవది అయిన యమలింగం. ఈ క్షేత్రానికి మంగళుడు అధిపతి. ఈ శివలింగం యముడి చేత పూజలు అందుకుంటుంది. సో మనకు ఈ శివలింగాన్ని దర్శించుకుంటే దీర్ఘకాలిక బాధలు ఉన్నవాళ్ళు, దీర్ఘకాలిక రోగాలు ఉన్నవాళ్ళు, అలాగే సడన్ డెత్, సడన్ యాక్సిడెంట్స్, అలాగే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే వీటన్నిటి నుండి బయటపడతారు. గిరి ప్రదక్షిణలో మన టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత గిరి ప్రదక్షిణలో మనకు 4వ శివలింగం నైరుతి అనే రాజు ప్రతిష్టాపన చేశారు. ఆయన నైరుతి దిక్కుకు అధిపతి. అలాగే ఈ క్షేత్రానికి అధిపతి రాహువు. సో ఈ లింగాన్ని మనం దర్శించుకుంటే, నైరుతి శివలింగాన్ని దర్శించుకోవడం వల్ల మన ఇంట్లో కానీ మన బిజినెస్ వ్యాపారాల ప్లేస్లో కానీ ఎలాంటి వాస్తు దోషాలున్నా సరే ఆ దోషాల నుంచి బయటపడవచ్చు. అలాగే అధిపతి రాహువు కాబట్టి కీడు నుంచి, అలాగే దుష్ట శక్తుల నుంచి, అంటే ఏదైనా సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి కూడా మనము ఈ లింగానికి మనం దర్శనం చేసుకుంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా పోతాయి. అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి అన్నమాట. సో నైరుతి శివలింగానికి మనం దర్శనం చేసుకొని పూజించుకోవాలి. ఇక్కడ అన్నమూలై టెంపుల్ ఉంటుంది. ఇక్కడ స్వామివారు ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. పక్కనే అమ్మవారి టెంపుల్ ఉంది. అమ్మవారి టెంపుల్లో కూడా అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. కానీ అమ్మవారి టెంపుల్ వెనకాల ఒక లేక్ అనేది ఉంటుంది. ఆ లేక్ని మాత్రం మిస్ అవ్వకండి. లోటస్ ఫ్లవర్స్ ఉంటాయి అక్కడ. టోటల్గా చాలా బాగుంటుంది చూడటానికి. ఇది మాత్రం మిస్ అవ్వకండి. చాలా చాలా బాగుంది. ఇక్కడ సూర్యలింగం టెంపుల్ ఉంది. ఇక్కడ సూర్యలింగంని దర్శనం చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడబోయేది వర్ణలింగము. ఇక్కడ నుంచి దాదాపుగా మనకు ఒక 200 మీటర్సే ఉంటుంది. ఇదే అనుకుంటా టెంపుల్. ఈ వర్ణలింగానికి అధిపతి శనీశ్వరుడు. సో మనము ఈ లింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకు ఎలాంటి సమస్యల నుండైనా ఆ సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది. అలాగే దీర్ఘకాలిక రోగాలు, మనము తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాము. అలాగే ఆ తప్పులని మనకు పాపాల రూపంలో మనకు వెంటాడుతున్నాయి. సో అలాంటివన్నీ పోవటానికి ఈ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే అలాంటి దోషాలు అన్నీ పోతాయి. అమ్మవారి టెంపులా? అమ్మవారి టెంపుల్లా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి రేణుక అమ్మవారు. ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం వెళ్ళొచ్చు. అరుణాచలేశాయ నమః. ఇది వాయులింగం. ఈ వాయులింగం 8 కిలోమీటర్స్ అవుతుంది మన స్టార్టింగ్ పాయింట్ నుండి ఇక్కడికి.
గిరి ప్రదక్షిణలో 6వ శివలింగం వాయులింగం. ఈ టెంపుల్కి అధిపతి ఆదిదేవుడు. మనం ఈ లింగాన్ని దర్శించుకోవడం వల్ల రాహుకేతు దోషాలు లాంటివి ఏవైనా ఉంటే గనక అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, జాబ్ లేని వాళ్ళకు జాబు, బిజినెస్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు ఇలాంటి దోషాలు అన్నీ కూడా రాహుకేతు మనం పూజలు చేస్తాం కదండి, అలాంటి దోషాలు ఎలాంటి దోషం ఉన్నా సరే ఈ శివలింగాన్ని మనం దర్శనం చేసుకుంటే అలాంటి దోషాలన్నీ పోతాయి. గిరి ప్రదక్షిణలో 7వ శివలింగం చంద్రలింగం. ఈ చంద్రలింగాన్ని మనం దర్శించుకోవడం వల్ల మనకు ఎలాంటి కష్టం ఉన్నా సరే, మన ఫ్యామిలీస్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉండి గొడవలుండి ఏవైనా ఉన్నా కానీ ఎంత కష్టమైనా సరే ఈ శివలింగాన్ని మనము దర్శనం చేసుకుంటే ఆ కష్ట నష్టాల నుండి బయటపడవచ్చు. హౌ మచ్? ఎంత? స్టార్టింగ్ 500 స్వామి. స్టార్టింగ్ 500. 500. ఓకే. ఈ శంకు బాగుంది కదా, వినాయకుడితో చెక్కినట్టుంది ఇది. ఎంత ఇది? 10,000 రూపీస్. ఈ శంఖం అనేది 10,000 రూపీస్. వినాయకుడిని చెక్కారు, చాలా చాలా బాగుంది. జస్ట్ 10,000 రూపీస్ అట. వెయిట్ కూడా ఒక 2 kgs వరకు ఉంటుంది, 2-3 kgs ఉంటుంది. నెక్స్ట్ మనం దర్శించుకోపోయేది ఇక్కడ కుబేర లింగం ఉంటుంది. ఈ క్షేత్రానికి అధిపతి బృహస్పతి. కుబేరుడు ఎవరో మన అందరికీ తెలుసు కదా. ఈ కుబేర లింగాన్ని మనం దర్శనం చేసుకుంటే ఎల్లప్పుడూ కూడా మనకు లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది, సిరి సంపదలు విలజిల్లుతాయి. ఇప్పుడు మనం కుబేర లింగాన్ని దర్శనం చేసుకున్నాం కదా. ఇక్కడ మనకు మెయిన్ టెంపుల్ వచ్చేసి జస్ట్ మనకు ఒక 4 కిలోమీటర్స్ అలా ఉంటుంది. ఇంకో 4 కిలోమీటర్స్ అయితే మెయిన్ టెంపుల్ వస్తుంది. ఇక్కడ మోక్షగుండం ఉందన్నమాట. అంటే కాలినడకన వచ్చిన వాళ్ళు ఒక దీని నుంచి వస్తారు, అటు నుంచి ఇటు వచ్చేస్తే రిలాక్స్ అవుతుంది కదా, అదే ప్లేస్. కాకపోతే ఇక్కడ ఫుల్ జనాలు ఉన్నారు ఇక్కడ. ఒక వెళ్ళి కొద్దిగా ఇబ్బంది పడింది. అవునవును, ఇప్పుడు వస్తాం. వస్తారు రామ్మా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, స్టేట్ తీసుకో. ఓం నమః శివాయ. ఆగు రాని. సైడ్ మోక్ష మార్గంలో నుంచి రాగానే మాత్రం బాడీ మొత్తం ఫ్రీ అయిపోయినట్టు ఉంటుంది.
అసలు మనకి ఇంతసేపు నడిచిన బాధ కూడా తెలియదు, ఇంకా మొత్తానికి నొప్పులు అవన్నీ కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తాయి. అసలు నొప్పులు కూడా ఉన్నాయి అని కూడా అనిపించదు దాంట్లో నుంచి వచ్చినాక తర్వాత. ఈ మోక్ష మార్గం నుండి మనకు టెంపుల్ జస్ట్ మనకు ఒక 3.5 కిలోమీటర్ ఉంటుంది. మనకి వెనకాల ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో మనము వెళ్ళిపోవచ్చు అనమాట. నెక్స్ట్ గిరి ప్రదక్షిణలో చివరిదైన ఈశాన్య లింగం. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే కుబేరా టెంపుల్ నుండి జస్ట్ మనకు ఒక 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. ఈ శివలింగానికి అధిపతి పరమేశ్వరుడు. సో ఇక్కడ మనం ఈ స్వామివారిని మనం దర్శనం చేసుకుంటే ఇంకా మనము పరమేశ్వరుడిని మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆయన కరుణా కటాక్షం మనకుంటే అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ టోటల్ బిజినెస్, జాబ్స్, ఫైనాన్షియల్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ శివలింగాన్ని మనం దర్శించుకుంటే అన్నీ కూడా మనకు తీరిపోతాయి. ఎలాంటి కష్టాలైనా సరే తీరిపోతాయి. ఇదండి, మనము గిరి ప్రదక్షిణ చేసి మనము ఈ శివలింగాలను అన్నీ మనం దర్శనం చేసుకుంటే కనుక మనకు కొన్ని పోయేవి పోతాయి, వచ్చేవి వస్తాయి. అంటే చెడు అనేది పోతుంది, మంచి అనేది వస్తుంది. సో అందుకే ఈ గిరి ప్రదక్షిణకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. సో గాయస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఈ ఛానల్ చూసిన వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఓకే గాయస్, హ్యావ్ ఎ నైస్ డే. ఓం నమః శివాయ.